19 టీవీ నేను పర్వీనిక డీటెయిల్ చూస్తే రైతుల పట్ల కేటీఆర్ మోసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. ఇక బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో విపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల మేరకు నిధుల కొరత ఉన్నా రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ఇద్దరు మిత్రులు కలిసి చేస్తా ఉన్న ఒక ప్రయత్నం స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు ఒక ప్రక్కనేమో వారు అట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకో ప్రక్కన మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిచింది ఇంకో పార్టీ. అంటే మీరు ఆలోచన చేయండి, దేర్ ఇస్ అ రిలేషన్. ఆర్డీఓ ఆర్ సబ్ కలెక్టర్ స్థాయి అధికారి పోయి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు యాజ్ పర్ ద లా, యాజ్ పర్ ద స్టాట్యూట్. మంత్రి ముఖ్యమంత్రి పోయి ఆడ ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ కూడా జరగలేదు ఈ 70 సంవత్సరాల కాలంలో. ఎక్కడైనా నిజంగానే నేను జరగలేదు అనుకోండి, మేము ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడతాం, మా అభివందనలు తెలుసుకుంటాం, చెప్తామని చెప్తే తప్పకుండా రావడానికి ఆస్కారం ఉండే. మేము తప్పకుండా ఇప్పుడు కూడా అవకాశం ఇస్తా ఉన్నాం కదా, వచ్చి మాట్లాడండి, ఏదైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడితే దానికి ప్రత్యామ్నాయ ఆలోచన కూడా చేసే ప్రయత్నం. అస్సలే వద్దు, మాకు ఇండస్ట్రీ వద్దు, ఈ రాష్ట్రంలోని ఇండస్ట్రీ కావద్దు, అసలు మాకు ఉపాధి వద్దు, మాకు మా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలే వద్దు, మాకు ఇవన్నీ కూడా ఇవ్వవద్దు అని రాష్ట్ర ప్రజలు అయితే ఎవరు కోరుకోరు. అట్లా మా చదువుతా ఉన్న పిల్లలకి, నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించాలంటే ఇక్కడ పరిశ్రమలు రావాలని కోరుకునేవారు చాలా పెద్ద శాతంలో ఉంటారు. సరే, ఎవరికైనా భూములు కోల్పోతా ఉన్నారంటే నిజంగానే వారు భూములు కోల్పోతా ఉన్నాయి. వంశపారపర్యంగా ఉన్నా లేకుంటే ఎమోషనల్ బాండింగ్తో ఉన్న వారి ఏదైతే వారికి ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయో వారి పరంగా డెఫినెట్లీ మాకైనా వారికైనా ఎవరికున్నా కానీ ఆ మమకారం ఉంటుంది. ఉన్నప్పుడు దాన్ని ఒక స్పష్టతతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసే కారణంలోనే ఒక ప్రజాస్వామిక బద్ధంలో టెంట్ ఏర్పాటు చేసుకొని ప్రజాభిప్రాయ సేకరణ భాగంలోనే అక్కడికి వెళ్ళటం జరిగింది. ఇద్దరు మిత్రులు కలిసి చేస్తా ఉన్న ఒక ప్రయత్నం స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు ఒక ప్రక్కనేమో వారు అట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకో ప్రక్కన మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో